హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము టీజీఈఏపీ సెట్ 2024కి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. టీజీఈఏపీ సెట్ 2024 డీటెయిల్ నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం. మరి టీజీఈఏపీ సెట్ కౌన్సిలింగ్ ఎందుకు కండక్ట్ చేస్తారు అనేది మీకు తెలిసే ఉందనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అండ్ ఫార్మసీ అడ్మిషన్స్ ఫర్ ఎంపీసీ స్ట్రీమ్ కండక్ట్ చేయడానికి టీజీఈఏపీ సెట్ 2024 వారు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మనం ముందుగా టీజీఈఏపీ సెట్ NIC.in tgeapset.nic.in అనే వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది. సో దాంట్లో మనము హోమ్ పేజ్లో మీరు చూడొచ్చు, ఇక్కడ టీజీఈఏపీ సెట్ 2024 డీటెయిల్ నోటిఫికేషన్ అని స్క్రోలింగ్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ బ్లింక్ అవుతుంది న్యూ అని. ఈ టీజీఈఏపీ సెట్ 2024 డీటెయిల్ నోటిఫికేషన్ లింక్ను మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన లింక్ క్లిక్ చేయగానే మనకి ఇలా డీటెయిల్ నోటిఫికేషన్ అనేది కనిపిస్తుంది. సో దీంట్లో మరి ఈ డీటెయిల్ నోటిఫికేషన్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ, స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఆప్షన్ ఎక్సర్సైజ్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్, ఈ పూర్తి వివరాలు ఈ డీటెయిల్ నోటిఫికేషన్లో వాళ్ళు పొందుపరచడం జరిగింది. సో మీకు చూడొచ్చు ఇక్కడ టీజీఈఏపీ సెట్ 2024 ఎందుకు కండక్ట్ చేస్తారంటే బీఈ బీటెక్ ఫార్మసీ కోర్సెస్కి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ కండక్ట్ చేసే ఒక ఎంట్రన్స్ ఎగ్జామే టీజీఈఏపీ సెట్. ఇంతకు ముందైతే టీఎస్ఈఏపీ సెట్ అని ఉండేది, కానీ టీఎస్ను టీజీగా మార్చడం వల్ల టీజీఈఏపీ సెట్ అని పిలుస్తున్నారు. అంతకుమించి ఇంకొకటి ఏమీ లేదు. సో ఈ ఎంపీసీ ఎవరైతే చదివారో ఇంటర్మీడియట్లో వాళ్ళకి బీఈ బీటెక్ ఫార్మసీ కోర్సెస్లో జాయిన్ అవ్వాలంటే వాళ్ళు రాసే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ పేరే టీఎస్ఈఏపీ సెట్ 2024. వాళ్ళు ఆల్రెడీ రాశారు, మీరే రాశారు ఆల్రెడీ. దానికి సంబంధించిన అడ్మిషన్స్ మరి కండక్ట్ చేయడానికి ఒక కౌన్సిలింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దాన్నే టీజీఈఏపీ సెట్ 2024 కౌన్సిలింగ్ అంటారు. ఈ కౌన్సిలింగ్లో ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు అనేది ఇక్కడ ఇచ్చారు. హూ కెన్ అప్లై క్యాండిడేట్ హూ హ్యాడ్ క్వాలిఫైడ్ ఇన్ టీజీఈఏపీ సెట్ 2024 అండ్ సెక్యూర్డ్ 45% ఫర్ ఓసీ అండ్ 40% అదర్స్ ఇన్ గ్రూప్ సబ్జెక్ట్స్ అంటున్నారండి. గ్రూప్ సబ్జెక్ట్స్ అంటే ఎంపీసీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఈ సబ్జెక్ట్స్ను గ్రూప్ సబ్జెక్ట్స్ అంటారు ఇంటర్మీడియట్లో. సో ఈ గ్రూప్ సబ్జెక్ట్స్లో ఎవరికైతే 45% ఓసీ క్యాండిడేట్స్కి వచ్చాయో, అలాగే 40% అదర్ దాన్ ఓసీ క్యాండిడేట్స్కి వచ్చాయో, అలాంటి వాళ్ళందరూ కూడా ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. మరి ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది మనకి కింద ఇచ్చారు. దీని ప్రకారంగా కౌన్సిలింగ్ అనేది ఫస్ట్ ఫేజ్లో మనకి ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అండ్ స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్, డేట్ అండ్ టైమ్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ అంటే ఆన్లైన్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయడము, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ చేయడము, స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటరు, ఇవన్నిటికి కూడా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేసుకోవచ్చు అంటే 27th జూన్ నుంచి మనకి 5th జూలై లోపు మనం ఈ ఈ ఫస్ట్ దాంట్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకి 29th జూన్ నుంచి 6th జూలై వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇలా ఎవరైతే స్లాట్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. కాలేజ్కి సంబంధించిన ఆప్షన్స్ ప్రిఫరెన్సెస్గా పెట్టుకోవడం జరుగుతుంది. సో వీళ్ళు ప్రిఫరెన్సెస్ పెట్టుకోవాలంటే ముందుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేయాలంటే మీకు ఆల్రెడీ చెప్పాను, స్లాట్ బుక్ చేసుకొని హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్తే వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. సో ఎవరైతే ఇలా స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఆప్షన్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పెట్టుకోవచ్చు అంటే 30th జూన్ నుంచి 8th జూలై వరకు కూడా పెట్టుకోవచ్చు. వాళ్ళు అలా పెట్టుకున్న తర్వాత వాళ్ళ ఆప్షన్స్ అనేవి ఫ్రీజింగ్ ఎప్పుడు అవుతాయి, ఫైనల్గా ఆప్షన్స్ ఎప్పుడు కన్ఫర్మ్ అవుతాయి, మీరు పెట్టుకున్న ఆప్షన్స్ అనేవి ఫైనల్గా వెబ్ సర్వర్లో ఎప్పుడు స్టోర్ అవుతాయి కన్ఫర్మ్గా అంటే 8th జూలై నాడు మనకి ఇలా ఫ్రీజ్ అవుతాయి ఆప్షన్స్. అంటే అవి కన్ఫర్మ్ అవుతాయి, మనం పెట్టుకున్న ఆప్షన్స్ మళ్ళీ మార్చడానికి ఛాన్స్ లేదు. ఫ్రీజ్ అయిపోయిన ఆప్షన్స్ మార్చడానికి ఛాన్స్ ఉండదు. అన్ఫ్రీజ్ అంటే మనం ఆల్రెడీ పెట్టుకునే ఆప్షన్స్ మళ్ళీ మార్చుకునే ఛాన్స్ ఉంటుంది. ఫ్రీజింగ్ అంటే మాత్రం ఆప్షన్స్ పెట్టుకునే ఛాన్స్ ఉండదు. మనం పెట్టుకున్న ఆప్షన్స్ నుంచి మనకి సీట్ అనేది అలాట్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనకి మంచి ర్యాంక్ ఉంటే ఖచ్చితంగా వాటి నుంచి సీట్ వస్తుంది, లేకపోతే సీట్ రాదు. దాని తర్వాత చూడండి, మనకి ఇలా ఫ్రీజ్ అయిపోయిన ఆప్షన్స్ ఫైనల్గా మనకి సీట్ అలాట్మెంట్ ఎప్పుడు జరుగుతుంది, ఈ ఆప్షన్స్ నుంచి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ ఎప్పుడు జరుగుతుంది అంటే 12th జూలై నాడు జరుగుతుంది. ఆన్ ఆర్ బిఫోర్ 12th జూలై కంటే ముందు కానీ 12th జూలై వరకు కానీ జరగవచ్చు. మనకి ఇలా అలాట్ అయిన సీట్స్కి పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ చేయాలి. సో అది మనకి 12th జూలై నుంచి 16th జూలై నాడు ఈ 5 days లోపు చేయాల్సి ఉంటుంది. 12th, 13th, 14th, 15th, 16th ఈ 5 days మనము పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది వెబ్సైట్ ద్వారా. అండ్ ఇది ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన పూర్తి షెడ్యూల్. ఇలా మనకు మొత్తానికి 6 rows ఉన్నాయి. 6 rowsలో మనకి ఒకటి స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి, తర్వాత ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది, తర్వాత ఆ ఆప్షన్స్ ఎప్పుడు ఫ్రీజ్ అయిపోయిన ఆప్షన్స్ నుంచి మనకి సీట్ ప్రొవిజనల్గా ఎప్పుడు అలాట్ అవుతుంది, అలాట్మెంట్ అయిన సీట్కి మనం ట్యూషన్ ఫీ పేమెంట్ లేదా పేమెంట్ చేయడము, అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడము ఎలా అనేది ఇక్కడ మనకి
ఏ డేట్స్లో చేయాలనేది పూర్తిగా ఇక్కడ 6 రోస్లో ఇచ్చారు ఈ టేబుల్లో. ఇది ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన పూర్తి షెడ్యూల్. అండ్ మనకి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకవేళ మనకి నచ్చిన సీట్ రాకపోతే, లేదా మనకి నచ్చిన కాలేజీ నుంచి వచ్చినా కూడా మనకి ఇంకా మంచి సీట్ రావాలి అనుకుంటే మనం సెకండ్ ఫేజ్లో కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. సెకండ్ ఫేజ్లో కూడా మనం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పార్టిసిపేట్ చేయవచ్చు అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో సెకండ్ ఫేజ్లో కూడా మళ్ళీ మనం స్లాట్ బుక్ చేసుకోవాలి. ఒకవేళ ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే స్లాట్ బుక్ చేసుకెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నారో అలాంటి వాళ్ళు మళ్ళీ సెకండ్ ఫేజ్లో మళ్ళీ ప్రాసెసింగ్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదండి. వాళ్ళు డైరెక్ట్గా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే ఆప్షన్స్ పెట్టుకునే డేట్స్ ఇచ్చారో ఆ డేట్స్లో పెట్టుకోవచ్చు. తర్వాత ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతే వాళ్ళకి మళ్ళీ ఒకవేళ కొత్త సీట్ అలాట్ అయితే దాన్ని మళ్ళీ అలాట్ చేస్తారు. ఒకవేళ అలాట్ చేసిన సీటు ఇంతకు ముందున్న సీటు కంటే కొత్తది వచ్చింది అనుకోండి, కొత్త సీట్ అంటే మారిపోయి వచ్చింది అనుకోండి, మనం మళ్ళీ ఆ సీట్ని మార్చుకునే ఛాన్స్ కూడా ఇచ్చారండి. సో సీట్ మార్చుకునే అవకాశం కూడా ఇచ్చారండి. అండ్ అలా మార్చుకోవడానికి మనకి సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ సెకండ్ ఫేజ్లో సంబంధించిన షెడ్యూల్ వచ్చి మనకి ఇక్కడ ఫస్ట్ ఆన్లైన్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అండ్ స్లాట్ బుకింగ్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్. ఓకే, ఇది పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత మనకి స్లాట్ బుకింగ్ అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో స్లాట్ బుకింగ్ కోసం మనకి 19th జూలై ఒక్క రోజు మాత్రమే అవకాశం ఇచ్చారు. అండ్ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకి 20th జూలై నాడు చేయించుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం 2 రోజులు ఇచ్చారు, 20th జూలై నుంచి 21st జూలై. అండ్ ఫ్రీజింగ్ ఆప్షన్స్ మనకి ఇప్పుడు పెట్టుకున్న ఆప్షన్స్ నుంచి ఫ్రీజింగ్ ఆప్షన్స్ అంటే అవి కన్ఫర్మ్ అవ్వడం 21st జూలై లోపు జరుగుతుంది. అండ్ 21st జూలై నాడు జరుగుతుంది. ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ మనకి 24th జూలై లోపు మనకి 21 నుంచి 24th లోపు మనకి ఖచ్చితంగా ఏదో ఒక సీటు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మనం పెట్టుకున్న వాటిని బట్టి మన ర్యాంకు కరెక్ట్గా ఉంటే మనకి వచ్చే అవకాశం ఉంటుందండి. అండ్ దాని తర్వాత మనకి పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ, ఒకవేళ ఈ సీట్ అలాట్ అయింది అనుకోండి, దానికి సంబంధించిన సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలంటే పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన డేస్ వచ్చి 24th, 25th, 26th ఈ 3 రోజులలో మనం ఇది చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మనకి అప్డేటింగ్ క్యాండిడేట్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజ్, ఒకవేళ మనకి వచ్చిన కాలేజీలో మనం వెళ్ళి రిపోర్ట్ చేసిన తర్వాత మనం రిపోర్ట్ చేసినట్టు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినట్టు మనకి 27 జూలై నాడున కాలేజ్ వాళ్ళు మన డీటెయిల్స్ని అప్డేట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇలా అయిపోయిన తర్వాత ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఎట్ ది అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ ఈజ్ మ్యాండేటరీ. సో ఇక్కడ మనం ఫిజికల్గా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది సెకండ్ ఫేజ్లో ఎప్పుడైతే సీట్ అలాట్ అవుతుందో. అండ్ మనం అలా వెళ్ళేటప్పుడు హ్యాండ్ ఓవర్ ఏ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ది సర్టిఫికేట్స్ అండ్ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ ఎట్ ది అలాటెడ్ కాలేజ్. ఒరిజినల్ టీసీ అండ్ జిరాక్స్ సెట్ ఆఫ్ ది సర్టిఫికేట్స్ అనేది మనం కాలేజీలో ఇవ్వాల్సి వస్తుంది సెకండ్ ఫేజ్ తర్వాత మనం సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటే. అండ్ క్యాండిడేట్స్ గాట్ అలాట్మెంట్ ఇన్ సెకండ్ ఫేజ్ అండ్ నాట్ రిపోర్టెడ్ ఎట్ ది అలాటెడ్ కాలేజ్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఇన్ ఫైనల్ phase of counseling. Candidates got allotment in second phase and not reported. సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ అయింది కానీ వాళ్ళు రిపోర్ట్ చేయలేదు. అలాంటి వాళ్ళు మళ్ళీ ఫైనల్ ఫేజ్ లేదా స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఇవ్వలేదండి. సో మీరు ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేసిన తర్వాత మాత్రమే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఇస్తారు. ఒకవేళ మీకు నచ్చిన కాలేజ్ రాకపోతే ఫైనల్ ఫేజ్లో మీకు నచ్చిన కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేయాలి అంటే వెళ్ళి ఆ కాలేజీలో మీ జిరాక్స్ సెట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అలాగే ఒరిజినల్ టీసీ సబ్మిట్ చేయండి. ఓకే, లేదంటే మీరు తర్వాత ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఉండదు. మరి ఫైనల్ ఫేజ్ షెడ్యూల్ ఎలా ఇచ్చారు? ఆన్లైన్ ఫైలింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ, స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్, డేట్ అండ్ టైమ్ to attend for certificate verification for not attended candidate in first phase and second phase. ఒకవేళ మీరు ఆల్రెడీ ఫిలప్ చేసి అంటే మీరు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేశారు కానీ మీకు సీట్ అలాట్మెంట్ కాలేదు, అప్పుడు కూడా మీరు ఇక్కడ ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఒకవేళ మీకు వచ్చిన కాలేజీలో మీకు నచ్చకపోతే కూడా మీరు ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయవచ్చు. కానీ మీరు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో మీరు ఏం చేయాలంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు ఫైనల్గా వెళ్ళి కాలేజీలో రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేసిన తర్వాత మాత్రమే మీరు ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీరు సెకండ్ ఫేజ్ తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ అయిన కాలేజీలో మీరు రిపోర్ట్ చేయకపోతే మాత్రం ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ లేదు. ఒకవేళ ఇలా జరిగిన వాళ్ళు అంటే మీరు సెకండ్ ఫేజ్లో మీకు వచ్చిన కాలేజీ నచ్చకపోయినా వెళ్ళి రిపోర్ట్ చేశారు, అలాంటప్పుడు మీరు మళ్ళీ ఈ ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ ఇచ్చారు. అది 30th జూలై. ఒకవేళ ఫస్ట్ సెకండ్ ఫేజ్లలో ఎవరు పార్టిసిపేట్ చేయలేదు అలాంటి వాళ్ళు కూడా మళ్ళీ ఫైనల్ ఫేజ్లో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయవచ్చు. అంటే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో స్లాట్ బుక్ చేసుకోలేదు అలాంటి వాళ్ళు కౌన్సిలింగ్లో ఇప్పటివరకు పార్టిసిపేట్ చేయలేదు అలాంటి వాళ్ళు కూడా ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఇచ్చారు. అది 30th జూలై.
అండ్ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్ ఇన్ ద ఫైనల్ ఫేజ్ ఎప్పుడు అంటే 31st జూలై. సో ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. ఆల్రెడీ స్లాట్ బుక్ చేసుకున్న ఫైనల్ ఫేజ్ క్యాండిడేట్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ 31st జూలై నాడు చేస్తారు. ఎక్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో మనకి ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకునే ఛాన్స్ ఇచ్చారు ఫైనల్ ఫేజ్లో 31st అండ్ 1st 2nd ఆగస్టు ఇలా మొత్తానికి 3 రోజులలో మనకి ఆప్షన్స్ ఎక్సైజ్ చేసే ఛాన్స్ ఇచ్చారండి. అండ్ ఈ పెట్టుకున్న ఆప్షన్స్ ఫైనల్గా ఫ్రీజ్ అయిపోయే డేట్ వచ్చి 2nd ఆగస్ట్ నాటికి ఈ ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతాయి. అండ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ మనకి ఫైనల్గా ఈ ఫేజ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ప్రొవిజనల్గా సీట్స్ 5th ఆగస్ట్ లోపు అలాట్మెంట్ జరుగుతుంది. ఒకవేళ మీకు మంచి ర్యాంక్ ఉండింటే మీకు ఈ ఆప్షన్స్ పెట్టుకున్న కాలేజెస్ మీరు సరిగా పెట్టుకుని ఉంటే మీకు ఖచ్చితంగా ఈ ఫేజ్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇలా సీట్ వచ్చిన వాళ్ళు పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ చేయాల్సి ఉంటుంది. అలాగే రిపోర్టింగ్ ఎట్ ది కాలేజ్ ఇన్ కేస్ ఆఫ్ చేంజ్ ఆఫ్ బ్రాంచ్ ఆర్ కాలేజ్. మీకు కాలేజ్ చేంజ్ అయినా అలాగే మీకు ఉన్న కాలేజీలోనే బ్రాంచ్ చేంజ్ అయినా కూడా మీరు రిపోర్టింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. అంటే మళ్ళీ అక్కడ మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. అలాగే ఒరిజినల్గా ఆ కాలేజ్కి వెళ్ళి ఒరిజినల్ టీసీతో పాటు జిరాక్స్ సెట్ ఆఫ్ కాపీస్ అనేది కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన డేట్స్ వచ్చి 5th అండ్ 6th 7th ఆగస్టులు ఈ 3 రోజులలో ఇది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత మనకి అప్డేటింగ్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజ్ ఈ 8th ఆగస్ట్ రోజున వాళ్ళు కంప్లీట్గా మన డీటెయిల్స్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. మనం కాలేజీలో వెళ్ళి జాయిన్ అయిన డీటెయిల్స్ని మన కాలేజ్ వాళ్ళు అప్డేట్ చేస్తారు. ఆ డే వచ్చి 8th ఆగస్ట్. దీని తర్వాత చూడండి నోటు డ్రాప్అవుట్స్ క్యాన్సలేషన్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్. సో మధ్యలో మీరు వదిలేసి వెళ్ళడం కుదరదు అని చెప్తున్నారండి. ఒకవేళ మీకు సీట్ అలాట్ అయితే మీరు ఖచ్చితంగా చదవాల్సిందే. ఒకవేళ మీరు మధ్యలో వదిలేసి వెళ్ళాలంటే మీరు ఖచ్చితంగా ఎంటైర్ బీటెక్ కోర్స్కి సంబంధించిన 4 years ఫీజు పే చేసి మాత్రమే మీరు వేరే కాలేజీకి లేదా వేరే కోర్స్కి వెళ్ళవచ్చు. లేకపోతే మాత్రం వాళ్ళు ఛాన్స్ ఇవ్వలేదు. అండ్ దాని తర్వాత చూడండి సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ బై కన్వీనర్. సో మనకి ఇంటర్నల్ స్లైడింగ్ కూడా ఇచ్చారు. దానికి సంబంధించిన డేట్స్ ఇక్కడ ఎక్సైజింగ్ ఆప్షన్స్ ఫర్ ఇంటర్నల్ స్లైడింగ్ ద ఫీ రీయింబర్స్మెంట్ ఈజ్ అప్లికబుల్ టు ఎలిజిబుల్ ఇంటర్నల్ స్లైడెడ్ క్యాండిడేట్స్. ఇంతకుముందు అయితే మనకి వచ్చిన కాలేజీలో మనకి నచ్చిన బ్రాంచ్ రాకపోతే వేరే బ్రాంచ్లోకి స్లైడ్ అయితే ఖచ్చితంగా మనం ఫీ పే చేయాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, ఇంటర్నల్ స్లైడింగ్ పెట్టారు. మీకు నచ్చిన బ్రాంచ్ రాకపోతే వేరే బ్రాంచ్లో సీట్స్ లెఫ్ట్ ఓవర్ అయి ఉంటాయి కౌన్సిలింగ్ తర్వాత, మీరు ఆ పర్టికులర్ బ్రాంచ్లోకి స్లైడ్ అవ్వచ్చు. దాన్నే ఇంటర్నల్ స్లైడింగ్ అంటారు. సో దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇచ్చారు ఇక్కడ. అలా స్లైడ్ అయిన వాళ్ళకి ఇంతకుముందు ఫీ రీయింబర్స్మెంట్ లేదండి, ఇప్పుడు మాత్రం ఫీ రీయింబర్స్మెంట్ కూడా ఇస్తున్నారు. సో దానికి సంబంధించిన డేట్స్ వచ్చి 12th అండ్ 13th ఆగస్ట్. దీని తర్వాత మనకి ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి 13th ఆగస్ట్ రోజున ఫ్రీజ్ అయిపోతున్నాయి. తర్వాత ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ 16th ఆగస్ట్ మనకి బిఫోర్ 16th ఆగస్ట్ మనకి ప్రొవిజనల్గా సీట్స్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. తర్వాత మనము డౌన్లోడింగ్ ఆఫ్ న్యూ అలాట్మెంట్ ఆర్డర్. ఒకవేళ మీకు కాలేజ్ మారినా సీటు మారినా ఏం జరిగినా కూడా డౌన్లోడింగ్ ఆఫ్ న్యూ అలాట్మెంట్ ఆర్డర్ ఇఫ్ ఎనీ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ అండ్ రిపోర్టింగ్ ఇన్ ది న్యూ బ్రాంచ్ విత్ ఇన్ ది సేమ్ కాలేజ్ విత్ ఇన్ ద సేమ్ కాలేజ్లో బ్రాంచ్ మారితే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన డేస్ 16th అండ్ 17th ఆగస్ట్ ఈ 2 రోజులలో చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా మనకి నోట్ ఇచ్చారు డ్రాప్అవుట్స్ అండ్ క్యాన్సిలేషన్స్ ఇఫ్ ఎనీ ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్ షాల్ నాట్ బి పర్మిటెడ్ టు బి ఫిల్డ్ అండర్ స్పాట్ అడ్మిషన్స్. ఓకే, స్పాట్ అడ్మిషన్స్ ద్వారా మాత్రమే ఫిల్అప్ చేయబడతాయి కాబట్టి షల్ నాట్ బి పర్మిటెడ్ టు బి ఫిల్డ్ అండర్ స్పాట్ అడ్మిషన్స్. ఓకే, ఇలా డ్రాప్అవుట్స్ క్యాన్సలేషన్స్ ద్వారా ఈ పర్టికులర్ ఇంటర్నల్ స్లైడింగ్ సెంట్రలైజ్ ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా ఏవైనా సీట్స్ లెఫ్ట్ ఓవర్ అయితే వాటిని స్పాట్ అడ్మిషన్ ద్వారా ఫిల్ చేయడానికి ఛాన్స్ ఇవ్వట్లేదండి. హౌఎవర్ సచ్ వేకెన్సీస్ షల్ బి పర్మిటెడ్ టు బి ఫిల్డ్ త్రూ లేటరల్ ఎంట్రీ ఇన్ సెకండ్ ఇయర్ త్రూ ఈసెట్ లేటరల్ ఎంట్రీ. ఓకే, ఇలాంటి సీట్స్ ఏవైనా మిగిలిపోయి ఉంటే వాటిని ఈసెట్ కౌన్సిలింగ్ ద్వారా సెకండ్ ఇయర్లో ఫిలప్ చేసుకునే ఛాన్స్ మాత్రం ఇస్తున్నారు. బట్ ఫస్ట్ ఇయర్లో మాత్రం అలాంటి వాటిని ఫిలప్ చేసే అవకాశం ఇవ్వట్లేదు స్పాట్ అడ్మిషన్స్ ద్వారా. అండ్ స్పాట్ అడ్మిషన్స్ సంబంధించిన షెడ్యూల్ కూడా ఇచ్చారు. స్పాట్ అడ్మిషన్స్ మనకి 17th ఆగస్ట్ రోజున మనకి ఈ స్పాట్ అడ్మిషన్స్ సంబంధించిన గైడ్లైన్స్ అనేవి మన ఈ సేమ్ వెబ్సైట్ TGEAP సెట్ వెబ్సైట్లోనే ప్లేస్ చేయడం జరుగుతుంది. ఆ గైడ్లైన్స్ ప్రకారం మనకి యాక్చువల్ స్పాట్ అడ్మిషన్స్ కండక్ట్ చేస్తారు. ఓకే, మరి ఈ పర్టికులర్ కౌన్సిలింగ్లో మనం పార్టిసిపేట్ చేయాలంటే మనకి ఇక్కడ కొన్ని ఎలిజిబిలిటీ కండిషన్స్ ఇచ్చారు. మీరు భారతీయులు అయి ఉండాలి అండ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్టూడెంట్స్ అయి ఉండాల్సి ఉంటుంది. అండ్ ఇఫ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఇన్ ఇంజనీరింగ్ and pharmacy the candidate should have completed 16 years of age as on 31st December 2024. మినిమం ఏజ్ అనేది 16 years కంప్లీట్ అయి ఉండాలి. ఎప్పటి వరకు అంటే 31st December 2024 నాటికి మనకి 16 years కంప్లీట్ అయి ఉంటే మాత్రమే మనము ఈ ఇంజనీరింగ్ కోర్సెస్లో చదవడానికి ఛాన్స్ ఇచ్చారు. అంతకంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు చదువుకోవడానికి ఛాన్స్ లేదండి. ఓకే, అంటే బిలో 16 years ఉంటే మనం నాట్ ఎలిజిబుల్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి ఇంజనీరింగ్ చదవడానికి. అలాగే ఫార్మ్ డి కోర్స్ చేయడానికి కూడా 17 years అనేది ఫిక్స్ చేశారు. మనకి ఇక్కడ ఇంకొక రిస్ట్రిక్షన్ కూడా ఉందండి. మ్యాక్సిమం ఏజ్ ఎలిజిబుల్ ఫర్ అప్టైనింగ్ ఏ స్కాలర్షిప్ ఈస్ 25 years ఫర్ ఓసీ క్యాండిడేట్స్ అండ్ 29 years ఫర్ ది అదర్ క్యాండిడేట్స్ యాజ్ ఆన్ 1st July 2024. అంటే మినిమం మనకి ఓసీ క్యాండిడేట్స్కి 25 years
కంటే ఎక్సీడ్ అయితే మనకి ఫీజు రీయింబర్స్‌మెంట్ రాదు. అలాగే ఓసీ కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు 18 ఇయర్స్ కంటే ఎక్సీడ్ అయితే వాళ్ళకి ఫీజు రీయింబర్స్‌మెంట్ రాదు. ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేయడం కంటే ముందే. అండ్ మియర్ అపియరింగ్ మనకి టీజీఈఏపీ సెట్ 2024 కౌన్సెలింగ్‌లో అపియర్ అయినంత మాత్రాన మనం టీజీఈఏపీ సెట్ 2024లో ర్యాంక్ వచ్చినంత మాత్రాన మనకు ఖచ్చితంగా ఏదో ఒక కాలేజ్‌లో సీట్ వస్తుందని కూడా మనం అనుకోవడానికి లేదు. మనం ఏవైనా కండిషన్స్ వయలేట్ చేసినట్టు అయి ఉంటే మనకి ఎట్ ఎనీ స్టేజ్ మనకి త్రూ అవుట్ ది కౌన్సిలింగ్ ప్రాసెస్ మనకి వచ్చిన సీట్‌ని కూడా క్యాన్సిల్ చేసే ఛాన్స్ ఉందని చెప్పి ఇక్కడ ఇచ్చారు. ఓకే. మైనారిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు టీజీఈఏపీ సెట్ 2024 ఎగ్జామినేషన్ రాయకపోయినా కూడా వాళ్ళకి టీజీఈఏపీ సెట్ 2024 కౌన్సిలింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఏమైనా సీట్స్ మిగిలిపోయి ఉంటే అలాంటి సీట్స్ టీజీఈఏపీ సెట్ 2024లో మైనారిటీ క్యాండిడేట్స్‌కి కూడా అలాట్ చేసే ఛాన్స్ ఉంది. కాకపోతే మనకి టీజీఏపీ సెట్ 2024 ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళందరికీ సీట్స్ అలాట్‌మెంట్ అయిపోయిన తర్వాత మాత్రమే ఏవైనా లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఉంటే అలాంటి వాటిని అలాట్ చేయడం జరుగుతుంది. అండ్ మనం ఈ కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేయాలంటే పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాసెసింగ్ ఫీ పే చేయాలంటే మనం టీజీఏపీ సెట్ 2024 రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకటి కావాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది మనకి ఎస్ఎస్‌సి మెమోలో ఉన్నట్టు ఉండాలి. అండ్ హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ ది ఇంటర్మీడియేట్ ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఉంచుకొని మనం టీజీఈఏపీ సెట్ 2024కి సంబంధించిన ప్రాసెసింగ్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీ వచ్చి ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి అయితే 600 ఉంది అండ్ 1200 ఫర్ అదర్స్ ఉంటుంది. ఈ పేమెంట్ అనేది మనం ఆన్‌లైన్‌లోనే చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ లేదా టీ వాలెట్ ద్వారా పే చేయవచ్చు. అండ్ స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ స్లాట్స్ అనేవి ఎక్కడ చేసుకోవాలనేది కూడా మనకి ఇచ్చారు. ఈ స్లాట్స్ అనేవి కూడా మొత్తానికైతే హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి. ఆ హెల్ప్ లైన్ సెంటర్స్ ద్వారా మనం స్లాట్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ స్లాట్ బుకింగ్ చేసే వెరిఫికేషన్ సెంటర్స్ కూడా మనకి ఇచ్చారు. ఈ వెబ్సైట్లో ఇచ్చారు. ఇక్కడ ఈ వెబ్సైట్లో మనకి హెల్ప్ లైన్ సెంటర్స్ ఇచ్చారు. ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ ద్వారా మాత్రమే మనం వెళ్ళి పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. ఈ హెల్ప్ లైన్ సెంటర్స్లో మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మెయిన్లీ తెలంగాణలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ డిస్ట్రిక్ట్లో ఉన్న ఎస్ట్వైల్ డిస్ట్రిక్ట్లో ఉన్న గవర్నమెంట్ పాలిటెక్నిక్స్లో ఈఏపీ సెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తారు. కాబట్టి మీరు ఈ పర్టికులర్ హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి అక్కడ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. దానికోసం మీరు ముందుగా ప్రాసెసింగ్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత మనము ఫైనల్గా ప్రాసెసింగ్ ఫీ పే చేసుకున్న తర్వాత ఆ పర్టికులర్ స్లాట్ బుక్ చేసుకొని ఆ హెల్ప్ లైన్ సెంటర్కి విజిట్ చేసి అక్కడ మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. మరి ఈ పర్టికులర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవడానికి మనం ఎలాంటి సర్టిఫికేట్స్ ఆల్రెడీ కలిగి ఉండాలి అనేది కూడా ఇచ్చారు. టీజీఈఏపీ సెట్ 2024కి సంబంధించిన కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే మనకి టీజీఈఏపీ సెట్ 2024 ర్యాంక్ కార్డు ఉండాలి. అలాగే టీజీఈపీ సెట్ 2024 హాల్ టికెట్ ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఉండాలి, ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మెమో కమ్ పాస్ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది. 6 ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ స్టడీ సర్టిఫికేట్ 6 ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ సర్టిఫికేట్స్ ఉండాలి. లేదా 6+2 ఈ సర్టిఫికేట్స్ ఉన్నా సరిపోతుంది. స్టడీ సర్టిఫికేట్స్ ఉండాల్సి ఉంటుందండి. స్టడీ సర్టిఫికేట్స్ అంటే బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఇవి స్కూల్ కాలేజీలలో ఇస్తారు. అండ్ టీసీ ఉండాల్సి ఉంటుంది. మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా 1/1/2024 తర్వాత ఇష్యూ చేయబడింది అయి ఉండాలి. అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ 2024, 2025 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించింది. అంటే 2024లో మనకి మార్చ్ 31 తర్వాత ఇష్యూ చేయబడింది అయి ఉండాలి. అంటే 1 ఏప్రిల్ 2024 తర్వాత ఇష్యూ చేయబడింది అయితే బాగుంటుందండి. సో అది మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ 2024, 2025 ఫైనాన్షియల్ ఇయర్ వ్యాలిడ్ అయ్యేటట్టు ఉండాలి. అంటే 2024 ఏప్రిల్ 1 తర్వాత ఇష్యూ చేయబడింది అయి ఉండాలి. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తెలంగాణ స్టేట్లో ఇష్యూ చేయబడింది అయి ఉండాలి. తెలంగాణ అంటే 2014 తర్వాత ఇష్యూ చేయబడిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైనా కూడా వ్యాలిడ్ అవుతుంది. అండ్ మీ దగ్గర రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా ఉండాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ బోనఫైడ్ సర్టిఫికేట్స్ 6 ఇంటర్మీడియట్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ లేదో అలాంటి వాళ్ళు 7 ఇయర్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇన్ తెలంగాణ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఎవరైతే నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఉంటారో మరి అలాంటి నాన్ లోకల్ క్యాండిడేట్స్ కూడా టీజీఈఏపీ సెట్ 2024లో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. కాకపోతే వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫర్ 10 ఇయర్స్ పీరియడ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాంటి వాళ్ళు ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ 10 ఇయర్స్ లేకపోతే వాళ్ళు పేరెంట్స్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళ ఎంప్లాయర్ అంటే వాళ్ళ కంపెనీ ద్వారా ఒక ఎంప్లాయర్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో దట్ వాళ్ళు నాన్ లోకల్ కోటాలో సీట్స్ పొందుతారు టీజీఈఏపీ సెట్ 2024లో. మైనార్టీ సర్టిఫికేట్ అంటే మైనార్టీ క్యాండిడేట్స్కి ఎవరైతే ఉంటాయో అలాంటి వాళ్ళు మైనార్టీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలంటే ప్రూఫ్గా ఎస్ఎస్సి టీసీలో మైనార్టీ స్టేటస్ మెన్షన్ చేసి ఉంటారో అలాంటి దాన్ని వీళ్ళు మైనార్టీ స్టేటస్ కింద ప్రొడ్యూస్ చేయవచ్చండి. లేదా సర్టిఫికేట్ ఫ్రమ్ హెడ్ మాస్టర్ కూడా మైనార్టీ క్యాండిడేట్గా ట్రీట్ చేయమని మనము కన్సిడర్ చేయవచ్చండి కౌన్సిలింగ్లో. ఓకే. అండ్ దీని తర్వాత మనకి మిగతా ఏవైనా పిహెచ్సి, క్యాప్, ఎన్సిసి, స్పోర్ట్స్, ఆంగ్లో ఇండియన్ ఇలాంటి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటే అలాంటి వాటిని కూడా మనం ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో దట్ మనకి వాటి ద్వారా స్పెషల్ రిజర్వేషన్ పొందవచ్చు. ఓకే. అండ్ మనకి ఎవరైతే స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ ఉంటారో అలాంటి వాళ్ళకి వెరిఫికేషన్ 29 నుంచి 1 జూలై 29 జూన్ నుంచి 1 జూలై వరకు ఇక్కడ మరి వెరిఫికేషన్ చేస్తారు. ఓకే. ఆ వెరిఫికేషన్ సెంటర్ వచ్చి గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసబ్ ట్యాంక్ హైదరాబాదు.
వాటికి స్పెషల్ కేటగిరీ, స్పోర్ట్స్ కేటగిరీలో వెరిఫికేషన్ అనేది మనకి 10 AM నుంచి 5:30 PM వరకు 29 జూన్ నుంచి 1 జూలై వరకు కూడా వెరిఫికేషన్ చేస్తారు. అలాగే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్లు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి కూడా 29 జూలై నుంచి 1 జూలై వరకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్లో బిట్వీన్ 10:30 AM టు 6 PM వరకు కూడా వెరిఫికేషన్ చేస్తారు. ఇక్కడ షెడ్యూల్ ఇచ్చారు, ఆ షెడ్యూల్ చూసుకోవచ్చు మీరు. అండ్ ఎన్సీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్లోనే కండక్ట్ చేస్తారు. వాళ్ళకి వచ్చి 2 జూలై నుంచి 5 జూలై వరకు 10 AM టు 5:30 PM కండక్ట్ చేస్తారు వెరిఫికేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ విత్ స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్. అంటే ఈ ఎన్సీసీ సర్టిఫికేట్ వాళ్ళు వెరిఫై చేయాలంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్లో మాత్రమే వెరిఫై చేయించుకోవాలి. అండ్ 6 జూలై నాడున మనకి పిహెచ్సి క్యాండిడేట్స్, ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్, అలాగే ఆంగ్లో ఇండియన్స్ కూడా వెరిఫికేషన్ చేస్తారు. పిహెచ్సి అంటే ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి 9:30 AM టు 12:30 PM వరకు కూడా వెరిఫికేషన్ చేస్తారు 6 జూలై. ఓకే, 6 జూలై నాడున వెరిఫై చేస్తారు. అలాగే ఆంగ్లో ఇండియన్స్ ఎవరైతే ఉంటారో, ఆంగ్లో ఇండియన్ స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5:30 టు 6 PM కండక్ట్ చేస్తారు వెరిఫికేషన్ అని ఇక్కడ ఇచ్చారు. సో వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్ వెళ్ళి మాత్రమే వాళ్ళ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్తో పాటు మిగతా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసుకొని కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయవచ్చు. ఓకే, మీకు ఎవరికైతే సీట్స్ అలాట్మెంట్ అవుతాయో అలాంటి వాళ్ళందరూ కూడా ట్యూషన్ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ట్యూషన్ ఫీ అనేది ఎంత ఫిక్స్ చేశారు ఏంటనేది మనకి TGEABSET.NIC.in వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా ఏదైతే ఫీ ఉంటుందో ఆ ఫీ అనేది ముందుగానే మీ అకౌంట్లో మీరు హోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. సో దట్ మనకి సీట్ అలాట్ అయిన తర్వాత మనం ఫీ పేమెంట్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అండ్ ప్రొసీజర్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్, ఈ ప్రొసీజర్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ అనేవి TGEABSET.NIC.in వెబ్సైట్లోనే మనకి ఇస్తారు. దానికి సంబంధించిన యూజర్ గైడ్ ఇచ్చినప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ ఎలా పే చేయాలి, ప్రాసెసింగ్ ఫీ ఎలా పే చేయాలి, తర్వాత ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటనేది కూడా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి, ఎందుకంటే మనకి ఇంకా చాలా టైం ఉంది. ప్రస్తుతానికైతే ఈ వీడియోలో మనం ఓన్లీ TGEABSET 2024కి సంబంధించిన డీటెయిల్డ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. అండ్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ కూడా ఎలా జరుగుతాయి, వాటికి సంబంధించిన అలాట్మెంట్స్ అయిన తర్వాత మనము ఫీ పేమెంట్ ఎలా చేయాలి ఏంటనేది కూడా మీకు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటి వరకు అయితే ఇదే ఇన్ఫర్మేషన్. ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్ నుండి మీరు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. మన యూట్యూబ్ ఛానల్లో స్కాలర్షిప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు బెనిఫిట్ పొందాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ యూ విల్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఇంజనీరింగ్ అడ్మిషన్స్.